తిరుపతి తొక్కిసలాట ఘటనపై తాజాగా పవన్ కళ్యాణ్ మళ్లీ స్పందించారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు ఏఈఓ క్షమాపణ చెప్పడానికి నామోషి ఎందుకు అని ప్రశ్నించారు ఆయన. వెంకయ్య చౌదరి, బిఆర్ నాయుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. మీరు చేసిన తప్పుకు సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నారు. తప్పు ఎవరి వల్ల జరిగినా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టే తాను క్షమాపణ అడిగానని, బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కేరింతలు, కేకలు వేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిదో యువత ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. తిరుపతిలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించి ఉంటే సీఎంతో పాటు తాను, మంత్రులు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు అన్నారు. ప్రభుత్వంలో తనకు బాధ్యత ఉంది కాబట్టి క్షమాపణ కోరాను. కొందరు అధికారులు గత ప్రభుత్వాల వాట్లను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అన్నారు పవన్ కళ్యాణ్. చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు.